హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్రాక్ డిజైన్ చేసుకుందాం అనుకున్నానండి. దానికోసం నా దగ్గర ఆల్రెడీ 1 మీటర్ బాడీ పార్ట్ ఉందండి. దానికి మ్యాచింగ్ అయ్యే ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ చూసాను. ఆరెంజ్ కలర్ అయితే బాగుంది అనిపించింది. అది నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. అంటే తక్కువలో బాగా డిజైనర్ వేర్ 3 మీటర్స్ మినిమం తీసుకోవాలి. కానీ నేను ఆరెంజ్ కలర్ మ్యాచ్ అయింది. షాప్లో 2 మీటర్సే ఉందండి. 2 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రంట్ 1 మీటర్, బ్యాక్ 1 మీటర్. నార్మల్గా ఫ్రిల్స్ అవి ఎక్కువ అవసరం లేదు. నార్మల్ ఫ్రాక్గా సింపుల్గా తీసుకుందామని 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే దాని లోపల సాటిన్ తీసుకుందాం అనుకున్నాను. సాటిన్ కన్నా క్రేప్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, క్రేప్ క్లాత్ కూడా గట్టిగా ఉంటుందని క్రేప్ తీసుకున్నానండి. క్రేప్ ఏమో 2 మీటర్స్ తీసుకున్నాను. కాటన్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే బాడీ పార్ట్కి 1 మీటర్ నా దగ్గర ఉంది కదా, దానికి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఈజీగా నాకు ఒక 500 అలా అయిందండి. 500లో మొత్తం అయిపోయింది. ఎందుకంటే బాడీ పార్ట్ నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేశాను. ఫస్ట్ది షోల్డర్, నెక్స్ట్ ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజు అండ్ వేస్ట్ లూజు. ఖర్చులకి 3 ఎక్స్ట్రా ఉంచానండి. 3 అయితే ఎక్కువైపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సన్నంగా ఉన్న వాళ్ళు మళ్ళీ లావు అవుతారు కదండి, మళ్ళీ బాడీ అనేది మారుతుంటుంది కదా. దానికోసం మనం ఖచ్చితంగా అమ్మాయిలు మెజర్మెంట్స్ తీపించుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి ఫ్రాక్స్ అనేవి మనం డిజైన్ చేసుకున్నప్పుడు కానీ కుట్టుకున్నప్పుడు కుట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయండి. మనం టైలర్ కుట్టినప్పుడు కూడా మనకి అతుకులు పడతాయండి. మనకి సైడ్స్ కనబడతాయి, అవి ఖర్చుల్లో పోతాయి కాబట్టి అతుకులు అనేవి అంత పెద్దగా కనిపించవు. కానీ ఫ్రాక్స్ కుట్టించుకున్నప్పుడు కింద మీరు గమనించండి, పెద్ద పెద్ద డిజైనర్ ఫ్రాక్స్ కూడా కింద అతుకులు ఉంటాయి. ఏ డ్రెస్కి అయినా, లాంగ్ డ్రెస్కి అయినా, పెద్ద పెద్ద డ్రెస్సులకు కూడా అతుకులు ఉంటాయి. మీరు గమనించకపోతే గమనించండి. ఎక్స్పీరియన్స్గా కుట్టలేను, జస్ట్ నార్మల్ ఫ్రాక్ సింపుల్గా బోట్ నెక్ పెట్టుకుని, నార్మల్ నెక్ పెట్టుకుని కుట్టుకునే అమ్మాయినేనండి. మీకు కూడా ఎలా కుట్టాలి అని మీకు కూడా చెప్పమంటే క్లియర్గా చెప్తానండి, నాకు కామెంట్ చేయండి. అలాగే చూసారు కదా, ఫ్రంట్ 5 తీసుకున్నానండి. రౌండ్ నెక్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఈ వీడియోలో చూస్తారు కదా మీరు. ఫస్ట్ రౌండ్ నెక్ అనేది నేను కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ 5 సరిపోద్దండి. మ్యాక్సిమం 5 ఖచ్చితంగా సరిపోద్ది. బ్యాక్ ఇంకా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కానీ బ్యాక్ నేను ఎప్పుడు పైకే పెట్టుకుంటానండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ బ్లాక్గా అయిపోతుంది కదా అండ్ అది తగిలి. అందుకని చూసారు కదా, ఫ్రంట్ నెక్ కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత మధ్యలో అనేది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇలా నాచెస్ అనేవి పెట్టుకుంటే మన నెక్ అనేది ఈజీగా తిరుగుతుందండి. అలాగే మనం పల్టాయించినప్పుడు మధ్యలో కూడా, అంటే లైనింగ్కి మెయిన్ పార్ట్కి మధ్యలో ఒక కుట్టు వేసుకున్నామంటే మనం పల్టాయించి నెక్కి రౌండ్ కుట్టేసినప్పుడు చాలా నీట్గా వస్తుందండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. స్టిచ్చింగ్ రాదు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే నార్మల్గా సూది దారంతో ఏమైనా టాప్స్ అవి కుట్టి యూట్యూబ్లో చూసి కట్ చేయండి. సూది దారంతో కుట్టేసి వేసుకుని చూడండి. మీకు పర్ఫెక్ట్గా అనిపించి పర్వాలేదు అనుకుంటే అప్పుడు మిషన్ మీద ట్రై చేయండి. అలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, నెక్ అనేది నేను నాచెస్ అనేవి పెట్టుకున్న తర్వాత పల్టాయించేసి మధ్యలో కుట్టు అనేది వేసేసుకోవాలండి. నెక్ చూసారు కదా. అలాగే నేను కట్ చేసినప్పుడు కొంచెం బాడీ పార్ట్ దగ్గర కట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ కుట్టేసానండి. అలాగే కదా పల్టాయించేసాను టాప్ని. చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్. మధ్యలో కుట్టు అయితే కూడా వేసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా, నేను మధ్యలో కుట్టేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. బాడీ పార్ట్ కుట్టేసామంటే సగం మనకి డ్రెస్ అయిపోయినట్టేనండి. నేను ఇది పార్ట్ 1గా పెడతాను. పార్ట్ 2లో మీకు డ్రెస్ అనేది ఎలా వచ్చింది, కంప్లీట్గా డ్రెస్కి కాస్ట్ అనేది ఎంత అయింది, తక్కువలో మనం కుట్టించుకోవాలంటే ఎంత అవుతుంది అని మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, అది కూడా నేను పెడతాను. చూసారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కుట్టేశాను.
ఫ్రంట్ నెక్ కిందకు ఉంది, బ్యాక్ నెక్ పైకి ఉంది. చూసారు కదా బ్లూ కలర్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే హ్యాండ్స్ కూడా అతుకులు పడ్డాయి కదండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే అతుకులు ఏవైతే పడతాయో అవన్నీ అతుకులు అనేవి వేసేసుకోవాలండి. అతుకులు అనేవన్నీ వేసేసుకుంటే మనం కుట్టినప్పుడు కొంచెం కష్టంగా ఉండదండి, ఈజీగా మనం. తర్వాత హ్యాండ్స్ అతుకులన్నీ వేసిన తర్వాత హ్యాండ్స్ అనేది అతికేసానండి. చూసారు కదా, బాడీ పార్ట్కి హ్యాండ్స్ అతికేసామంటే సగం పని అయిపోయినట్టే. కింద ఫ్రిల్సే కదండి, క్లాత్ 2 మీటర్స్ తెచ్చుకున్నాం కదా, హాఫ్ కట్ చేసుకుని కుర్చీలు పెట్టేసుకోవడమే. ఇంకోండి నేను విడివిడిగా కట్ చేసుకున్నాను. 1 మీటర్ 1 మీటర్, మళ్ళీ దీంట్లోకి 1 మీటర్ 1 మీటర్ సాటిన్, క్రేప్, 1 మీటర్ 1 మీటర్ కాటన్. మీ ఇష్టం అండి, సాటిన్ అయినా వేసుకోవచ్చు, కాటన్ అయినా వేసుకోవచ్చు. ఇంకోండి మెయిన్ పార్ట్కి కుర్చీలు వేస్తాను, క్రేప్కి వేస్తాను, కాటన్ కూడా వేస్తాను. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే పెద్ద వేసుకున్నానండి, చిన్నవైతే క్లాత్ సరిపోదు కదా, సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ క్లాత్ కూడా మనకు సరిపోవాలి, బడ్జెట్లో రావాలి కాబట్టి. ఇంకోండి కంప్లీట్గా కిందది అతికేసాను. కిందదంతా కుర్చీలే కాబట్టి చాలా ఈజీ అండి. కింద ఫోల్డింగ్స్ ఇచ్చేసుకుని మనం పైన ఖర్చులనే వేసేసుకోవడమే. ఈ ఫ్రాక్ ఎలా వచ్చిందో, నెక్స్ట్ డ్రెస్ అయితే ఎలా వచ్చిందో దాని ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదండి. ఇంకా నేను చాలా వీడియోస్ అనేవి అమ్మాయిలకి ఉపయోగపడేవి అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.